నమస్తే. కొన్ని విషయాలు కొత్తకు శ్రీకారం చుడతాయి. కొన్ని సంగతులు కొందరికి ప్రేరణగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు సరికొత్త చరిత్రకు మార్గం చూపుతాయి. ఇలాంటి వైవిధ్యమైన కథనాలతో ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ రెడీగా ఉంది. కాసులు కురిపిస్తున్న సరికొత్త వ్యవసాయం. ఆ బోండాలకు 70 ఏళ్ల చరిత్ర ఉంది. మేకల మార్కెట్ వైపు పరుగులు తీస్తున్న జనం. తాను కుంచి పడితే అందమైన బొమ్మ అచ్చైపోవాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను మీ ముందుకు తీసుకొస్తోంది వీకెండ్ ఎక్స్క్లూజివ్. రోజులు ఎలాగూ గడిచిపోతూ ఉంటాయి. కానీ ఆ సమయాన్ని వృధా చేయకుండా ఏదో ఒక పనికి కేటాయిస్తే దీర్ఘకాలంలో అదే మనకు గుర్తింపును తీసుకొస్తుంది. అలాంటి మహిళ కథే ఇది. ఖాళీగా ఉండి సమయం వృధా చేయడం ఎందుకు అని ఆలోచించిన ఆమె తమ మేడ మీదే ఓ వినూత్న వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అదే ఆమెకు మంచి పేరుని గుర్తింపుని తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరా మహిళ? ఆమె చేస్తున్న వ్యవసాయం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొత్తగా ఆలోచించాలి, కానీ ఏ రంగంలో అయినా రాణించవచ్చు. సరిగ్గా ఇలానే ఆలోచించింది ఏలూరు జిల్లాకు చెందిన ఓ మహిళ. మేడపైనే వట్టివేళ్ల పంటను సాగు చేస్తోంది. పెద్దగా కష్టం కూడా పడకుండానే మంచి ఆదాయం పొందుతోంది. మట్టి సంచితో బకెట్లలో మట్టి నింపుతోన్న ఈ మహిళ పేరు కోరలవల్లి. ఏలూరుకి చెందిన ఈమె భర్త కొంతకాలం కిందట చనిపోయారు. పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంట్లో ఒక్కతే ఉంటూ కాలక్షేపం చేసేవారు. రోజంతా టీవీ చూడటం తప్ప మరేమీ చేయడానికి లేదు. ఈ క్రమంలోనే ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని ఆలోచించింది వల్లి. ఇంట్లోనే ఉంటూ ఆదాయ వనరులను గురించి ఆరా తీయడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో వినూత్న పంట గురించి తెలుసుకుంది. కోయంబత్తూరులో పెద్ద ఎత్తున సాగవుతున్న వట్టివేళ్ల పంట ఈమెను ఆకర్షించింది. దాంతో తాను ఈ పద్ధతిని ఫాలో చేయాలని భావించి రంగంలోకి దిగింది. తెలిసిన వారి ద్వారా అక్కడికి వెళ్ళింది. వట్టివేళ్ల సాగు లాభ నష్టాల గురించి పూర్తిగా తెలుసుకుంది. తిరిగి ఏలూరు వచ్చి వట్టివేళ్ల సాగును ఆచరణలో పెట్టింది. దీనికి ఆమెకు కోయంబత్తూరుకు చెందిన ఎకో బీమ్ సంస్థ సహకారం అందించింది. వల్లి తన ఇంటి మేడపైనే వట్టివేళ్ల పెంపకం మొదలుపెట్టింది. ప్లాస్టిక్ బకెట్లలో పైపులు ఉంచి అందులో కొబ్బరి పీచు, వన్ని కంపోస్టు నింపుతారు. ఆ తర్వాత పైపు నుంచి కొద్ది కొద్దిగా నీళ్లు పోసి వట్టివేళ్ల మొక్కను నాటుతారు. ఇలా దాదాపు 10 పైపుల్లో వట్టివేళ్ల సాగును ప్రారంభించిన వల్లి ఆదర్శంగా నిలుస్తోంది. 6 నుంచి 7 నెలలకోసారి పంట చేతికి వస్తుందని, ఎక్కువ పని కూడా ఉండదని అంటోంది. ఏడాదికి 2 సార్లు వేళ్లను కత్తిరించి విక్రయించడంతో ₹1,00,000 పైగా ఆదాయం వస్తుందని చెబుతోంది వల్లి. నమస్తే అండి, నా పేరు కొరళ్ళ యతిరాజవల్లి. నాది ఏలూరు అండి. నేను గత 5-6 ఏళ్ల నుంచి నేను ఎతుకుతున్నానండి ఏదో ఒకటి చెయ్యాలని. చిన్నప్పటి నుంచి నాకు ఏదో ఒకటి చెయ్యాలని కోరిక ఉండేదండి. ఫ్యామిలీ బర్డెన్స్ వల్ల నేను ఏది చేయలేకపోయానండి. ఇప్పుడు మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయ్యారండి. వాళ్ళ సహాయంతో నేను ఇది మొదలుపెట్టానండి. యూట్యూబ్లో చూసి ఆయన దగ్గరికి వెళ్ళానండి. ఒక 3 నెలలు ఆయన గురించి అన్నీ వాకప్ చేసి ఒక వారం రోజులు కోయంబత్తూరులో ఉండి నా చుట్టాల సాయంతో నేను ఆయన్ని కలవటం జరిగిందండి. ఆయన చక్కగా ఈ వెట్రివేట్ చేసుకోమ్మా, నువ్వు ఇంటికాడ ఉండే చేసుకోవచ్చు, బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అన్నారు. కొంత ఆదాయం వస్తుంది, నా టైము స్పెండ్ చేయాలనుకున్నానండి. నాకు ఇది సూట్ అవుతుంది అనుకొని నేను ఇది మొదలుపెట్టానండి. దీంట్లోనేమో వట్టివేరుల వల్ల శివుడికి అభిషేకం చేస్తారండి. ఈ వట్టివేరుతో మళ్ళీ చేపలు అల్లించుకుంటారు, మళ్ళీ విసనకర్రలు అది తయారు చేసుకుంటారు. దీంట్లో ఆయన సోపు, షాంపూ అన్నీ తయారు చేస్తున్నారండి. మన దగ్గర నుంచి తీసుకొని మన పండిన పంట మనం ఆయనకి ఇచ్చేస్తే బైబ్యాక్ తీసుకొని ఆయన మనకు అమౌంట్ పే చేస్తారండి. ఇది 6 నెలలకు వస్తుందండి. 6-7 నెలలు ఇంచుమించు వస్తుందండి. 40,000 దాకా వస్తుందని నా అంచనా అండి. మనం జాగ్రత్తగా చేసుకుంటే రోజు ఇడిసి రోజు నీళ్లు పోసుకుంటూ దానికి ఏమీ మనం పని చేయక్కర్లేదండి. పెట్టినప్పుడు 2 రోజులు పనోళ్ళ సాయంతో, తీసేటప్పుడు 2 రోజులు పనోళ్ళతో సాయంతో మనం చేసుకుంటే సరిపోద్దండి. మనకేం పని ఉండదండి. ఒక 1/2 అవర్ మంచి ఎయిర్లో మనం స్పెండ్ చేస్తాం. మనకు వాకింగ్ అవుతుంది, మళ్ళీ దానివల్ల మనకి లాభము ఉంటుంది. ప్రత్యేకించి వాకింగ్ వెళ్ళాలంటే అశ్రద్ధ చేస్తామండి. ఇలా పెట్టుకుంటే నేను బాగుంటుంది అన్న ఆలోచనతో ఇది పెట్టానండి. వల్లి వినూత్న ఆలోచన గురించి తెలుసుకున్న స్థానికులు ఆకర్షితులవుతున్నారు. వారు కూడా ఇలాంటి పంటను సాగు చేస్తామంటున్నారు.
సాయంత్రం పూట అలా బయటకు వెళ్లి వేడివేడి బజ్జీలు తింటే ఆ మజాయే వేరు. అందుకే రోజు రోజుకు ఈ స్నాక్స్ తయారీ హోటల్స్ పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఓ కుటుంబం దాదాపు 70 ఏళ్లకు పైగా బజ్జీలను చేస్తూ ఔరా అనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ బజ్జీలు తినాలంటే క్యూ లైన్లో నిల్చోవాల్సిందే అని అంటున్నారు స్థానికులు. మరి ఆ బజ్జీల స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా? మన దేశంలో ఎన్నో రకాల వంటకాలున్నాయి. ప్రాంతాలను బట్టి ఆహారపు అలవాట్లు మారుతుంటాయి. అలాగే ఆయా చోట్లలో ఫేమస్గా దొరికే ఫుడ్కో యమ గిరాకీ ఉంటుంది. పెద్ద హోటళ్లలో ఏమో కాని చిన్న బడ్డీ కొట్లకు కూడా మంచి పేరుంటుంది. ఈ లిస్టులోకే వస్తుంది ఖమ్మం జిల్లాలోని బుజ్జి బోండా హోటల్. చూడ్డానికి చాలా చిన్న హోటల్, కానీ దాదాపు 7 దశాబ్దాలుగా ఒక కుటుంబం దీన్ని నడిపిస్తూ వస్తోంది. ఇక్కడ దొరికే బోండాలతో పాటు ఇతర టిఫిన్స్ కోసం చాలామంది క్యూ కడుతుంటారు. ఖమ్మం జిల్లా వైరాలో ఉంది బుజ్జి బోండా హోటల్. 7 దశాబ్దాలుగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సత్రం బజార్లో ఈ హోటల్ను మిట్టపల్లి నాగభూషణం నిర్వహిస్తున్నాడు. నాగభూషణాన్ని స్థానికులు బుజ్జి అని పిలుస్తారు. ఈయనకు ముందు తండ్రి మిట్టపల్లి సత్యనారాయణ ఈ హోటల్ను రన్ చేశాడు. తన తండ్రి చూపించిన మార్గంలోనే నాగభూషణం కూడా నడిచాడు. ఆయన రెసిపీలను ఫాలో అయ్యాడు. అదే టేస్ట్ను కస్టమర్లకు అందిస్తున్నాడు. ఏళ్ల నుంచి ఉన్న హోటల్ కావడంతో కస్టమర్లు ఇక్కడి ఫుడ్ను బాగా ఇష్టపడుతున్నారు. క్వాలిటీ, క్వాంటిటీలో అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా తయారు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ టిఫిన్ సెంటర్ ఉంటుంది. అయితే హోటల్ నిర్వాహకుల పని మాత్రం ఉదయం నుంచే ప్రారంభమవుతోంది. అల్లంతో కలిపిన నాణ్యమైన పిండితో బోండాలు, గారెలు తయారు చేసి తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. వీరి దగ్గర స్పెషల్గా తయారు చేసిన కారాన్ని చట్నీలో వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందని కస్టమర్లు అంటున్నారు. చాలా ఫేమస్ అనమాట మా చిన్నప్పటి నుంచి. అందుకే ఇప్పుడు హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఎప్పుడు వచ్చినా ఇక్కడ కంపల్సరీ తినేసి వెళ్తాం. చాలా గార కానీ బోండా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్న. అప్పటి నుంచి అల్లబ్బాయి అంకుల్ అంటే ఈ అంకుల్ మాకు చాలా ఫేమస్ అనమాట. అప్పటి నుంచి అంకుల్ అలాగనే ఉండవు, ఈ టేస్ట్ అలానే ఉంది. 22 years అవుతుంది నేను ఇక్కడ అలవాటు అవ్వబట్టి. వైరల్ ఎక్కడ తిన్నా కానీ దీనికి ఉన్న టేస్ట్ ఎక్కడ ఉండదు. చాలా అంటే చాలా బాగుంటుంది హోటల్. హోటల్ ప్రారంభించిన మొదట్లో రూపాయికి 20 బోండాలు ఇస్తే ఇప్పుడు 20 రూపాయలకు 16 బోండాలు ఇస్తున్నారు. చుట్టుపక్కల పలు టిఫిన్ సెంటర్లు వెలిసిన ఆ రుచి, నాణ్యత దొరక్కపోవడంతో బుజ్జి బోండాకి గిరాకీ ఎక్కువ. ఇక స్థానికంగా స్కూల్లో చదువుకొని ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఖచ్చితంగా ఒకసారి బుజ్జి హోటల్లో బోండా టేస్ట్ చేస్తున్నారు. గ్యాస్తో కాకుండా వరిపొట్టు పొయ్యిపైనే వీళ్లు వంటకాలు చేస్తున్నారు. మరోవైపు ఈ చిన్న కొట్టు రహదారి పక్కకే ఉండటంతో సాయంత్రం వేళ ప్రయాణికులు ఆపి మరీ బుజ్జి హోటల్లో గారె, బోండాలు టేస్ట్ చేస్తున్నారు. 70 సంవత్సరాల నుంచి మా తాతయ్య గారి నుంచి నడుపుతున్నాయి. అల్లం ఎక్కువ వాడతాం. ప్లేట్ 20 రూపాయలు, 10కి 8. అది నుంచి ఇటు హైదరాబాద్ దాకా కార్ల అంతా ఆగుతాం. ఫస్ట్ నుంచి ఉంది కాబట్టి 4 నుంచి 10:30, ఎక్కువ 6:30 నుంచి 8:30 దాకా. పండుగలు, పబ్బాలు, ఫంక్షన్లు ఇలా ఎలాంటి పెద్ద కార్యక్రమం వచ్చినా చికెన్, మటన్ వంటకాలు ఉండి తీరాల్సిందే. ఇక పెళ్లిళ్ల వంటి భారీ కార్యక్రమాలకైతే భారీ స్థాయిలో మేకలు, పొట్టేళ్లు ఖచ్చితంగా కావాల్సిందే. అలాంటి అవసరాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది తాడేపల్లి మేకల మార్కెట్. 1 కాదు 2 కాదు, గత 50 ఏళ్లుగా ఇక్కడ మేకల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఈ మార్కెట్ కిటకిటలాడిపోతుంది. మార్కెట్కి వచ్చిన పోతులు ఎక్కడికి రావాలి, ఇక్కడే నిత్యం ఇక్కడే అమ్ముతామండి. లాస్ వచ్చినా లాభం వచ్చినా ఇక్కడే వ్యాపారం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో మేకలు కొనాలంటే అందరి చూపు పశ్చిమ గోదావరి జిల్లా వైపు మళ్లుతుంది. ఇంట్లో ఫంక్షన్ కోసం మటన్ కావాలంటే మేకల కోసం తాడేపల్లిగూడెం మార్కెట్ గుర్తొస్తుంది. క్వాలిటీ పొట్టేలు లభ్యమయ్యే సంతగా ప్రాచుర్యం పొందింది. వివిధ రాష్ట్రాల నుంచి రైతులు మేకలను తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. వారంలో 2 రోజులు మాత్రమే ఈ మేకల సంత జరుగుతుంది. శనివారం తెల్లవారుజామున మొదలై మధ్యాహ్నం కల్లా పూర్తవుతుంది. తిరిగి మళ్లీ సోమవారం మార్కెట్ ఉంటుంది. శనివారం ఉదయమే మార్కెట్లో వ్యాపారం బాగా సాగుతుంటుంది. గత 50 సంవత్సరాల పై నుంచి ఇదే మార్కెట్లో ఇక్కడ మార్కెట్ జరుగుతుందండి. ఈ మామూలుగా ఎవరికాళ్ళు కొనుక్కొచ్చి అమ్ముకుంటామండి. మాకు ఇది వరకు మా యూనియన్ పన్ను ఉండేదండి. ఇక్కడ కొద్దిపాటి గొడవలతోటి దాన్ని కొంతకాలంగా ఒక రాజకీయ నాయకుడి వల్ల దీన్ని కొద్దిగా కొంతకాలంగా ఇక్కడ వసూలు చేయడం జరుగుతలేదు. మార్కెట్కి ఇది చుట్టుపక్కల దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి సరుకు వద్దండి. ఇక్కడికి రాజస్థాన్ నుంచి వద్దండి, మహారాష్ట్ర నుంచి 2-3 చోట్ల నుంచి వస్తాయి.
హైదరాబాద్ నుంచి అయితే ఒక 10 లారీల దాకా వస్తాయండి. ఇంకా లోకల్లో మన భద్రాచలం కాడి నుంచి మొత్తం సరుకు అంతా ఇక్కడికి వస్తుంది సార్. ఈ శనివారం సోమవారం మార్కెట్ సార్ ఇది. కడప నుంచి 2-3 లారీలు వస్తాయండి. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అటు నుంచి కూడా 3 లారీలు 4 లారీలు వస్తాయండి. ఈ రైతుల కంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఖరీదు చేస్తారండి. రైతులు వాళ్ళతో పాటు కొంతమంది రైతులు కూడా వస్తారు, కానీ మామూలుగా మా వాళ్ళు ఖరీదు చేసుకుని వస్తారండి. అక్కడికి వెళ్ళి రైతు ఇలాగ ఉందంటే మేము వెళ్ళి ఖరీదు చేసుకొస్తాం సార్. మేము వెళ్ళి ఖరీదు చేసి అవి రేట్ అని రైతుకి గిట్టుబాటు అయ్యేలాగా మాకు ఇక్కడ ఏదో 100, 200, 500 అలా చూసుకుని మార్కెట్ బాగుంటే కనుక ఈ క్రితం వారం కోల్డ్ మాసం బంద్ చేశారండి. బంద్ చేసిన కారణంగా క్రితం వారం మాత్రం బాగా దులిపిందండి. అందుకని మా వాళ్ళు ఈ వారం పడుకోబెట్టేశారండి అక్కడ. ఇక ఆగరండి, మార్కెట్ బాగుంటే మాత్రం ఎంత దూరమైనా తెగించేస్తారండి వీళ్ళు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ చికెన్ లేదు కాబట్టి 1 నెల పాటు కొద్దిగా అమ్ముకునే వాళ్ళు పర్లేదండి, ఆ రైతుకి పర్లేదు, మా దళారులుగా మేము అమ్ముకునే వాళ్ళు కూడా మీడియంగా బాగానే ఉందండి. దాని వెయిటేజ్ ఉంటుంది సార్. వెయిటేజ్ ఉంటే దాన్ని మామూలుగా లైవ్ కాటా 400 నుంచి 450 ఉంటుందండి క్వాలిటీని బట్టి. అది లీస్ట్ క్వాలిటీ అయితే 350 కాడి నుంచి ఉంటుందండి. 350 కాడి నుంచి 470 మధ్యలో పోతుంది. క్వాలిటీని బట్టి కాటా వేస్తారు సార్. ఇక పండుగ సీజన్ వస్తే ఇక్కడ కోట్లలో వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్లో స్థానిక రైతుల కంటే వివిధ రాష్ట్రాల నుంచి మేకల రైతులు ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాంధ్ర రైతులు తమ మేకలను తీసుకుని ప్రతి వారం ఇక్కడ వాలిపోతారు. అదేవిధంగా కొనుగోలుదారులు కూడా తెల్లవారుజామున వచ్చి గుంపులుగా ఉన్న మేకల్ని చెక్ చేసుకుని కొనుగోలు చేసుకుని వెళ్లిపోతారు. ఇక్కడ మేకలు, పొట్టేలు కొనుగోలు చేయాలంటే అపార అనుభవం ఉండాలని స్థానిక ప్రజలు చెప్తున్నారు. మాదే నక్కపల్లి మండలం అండి. మేకల వ్యాపారం చేసుకుని వచ్చామండి. 40 తెచ్చామండి. ఇక్కడ 20-30 సంవత్సరాలు బట్టి వ్యాపారం చేస్తున్నామండి. 20-30 సంవత్సరాలు బట్టి ఆజీలు గట్టేయలేదు, అమ్ముకోవడం, మార్కెట్ వెళ్ళిపోవడం. అంటే ఎప్పుడు బట్టి ఇక్కడికి వస్తున్నామండి. ఇక్కడ అదే మార్కెట్ రైతులు పనసనోళ్ళు ఎక్కువ వస్తారని. ఏముందండి, పర్లేదండి. అలాగా వేసిన దానికి బత్తం కరువు లేకుండా అలా గడిచిపోతుంది. ఏముందండి, అమ్మేదానికి వచ్చేదానికి సాల్తీకి 200-300 అలా కలిస్తే 40 జాతులు తెస్తే 10,000-5,000 మిగిలితే ఖర్చులు అవన్నీ చాయిపోయి 4,000-3,000 మిగులుతుందండి. అలా కాలక్షేపం వెళ్ళిపోతుందండి. ఈ మార్కెట్లో అదేనండి, పన్ను యాసీలు గట్ట కాకుండా ఒకళ్ళు సొంతం అంటున్నారు, ఒకళ్ళు ఏమైనా అంటున్నారు, ఒకళ్ళు మాది అంటున్నారు. ఇలాగ ఉన్నదండి. ఆ ఇతర ముసలి గారు మా గొల్లైనా ఈ అమ్ముకుండే వాళ్ళకి, కొనుక్కుండే వాళ్ళకి సొంతం అని చెప్పారండి మండి. ఇప్పుడు దాకా అది జరిగిందండి. ఇప్పుడేమో నాది అని వంతులాడుతున్నారండి. అలా లోకల్ పాలిటిక్స్ మీద మాది అని వంతులాడుతున్నారండి. ఇప్పుడు అమ్ముకొని ఇస్తున్నారండి. ఇది ఎవడో కాయ పెట్టుకొని చూస్తున్నారండి. దాని గురించి మేమందరం న్యాయం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఈ మార్కెట్ అంత పెద్దగా ఫేమస్ అయింది కదా, మీరు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ? మేమేముందండి, ఇక్కడ ఆశీలు పన్ను 10-20 చేసుకుంటే అంత డెవలప్ చేసుకుంటే మేము అందరం ఉన్నాక ఎప్పుడు చేసుకుందామని చూస్తున్నామండి. ఇది నాది అని మాట్లాడుతున్నారండి. అది మీదేంటే 30 సంవత్సరాల బట్టి మేము అందరం ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీద అంటే ఎలా కూర్చుందని మేము అంటున్నాం. ఎంతమంది రైతులు వస్తుంటారు ఇక్కడికండి? మొత్తం మీద మా ఊరి వాళ్ళు పచ్చాక 100 మంది వస్తామండి. ఇక్కడ ఉన్న వాళ్ళు, లోకల్లో ఉన్న వాళ్ళు 10 మంది పైన ఉంటారండి. ఇది ఈ మందికి ఉపాధి కల్పిస్తుందండి. క్వాలిటీ ఉంటుందండి, నాన్ క్వాలిటీ ఉంటుందండి, బాగానే ఉంటుందండి. దాన్ని పెట్టేదో 100 సాల్తీకి 100-200 వస్తే మేము అమ్ముకోవడం, కడుపు కాలొచ్చామని చెప్పుకోవడం ఇలా వెళ్ళిపోతున్నాం. మేకలు ఏ రకం జాతి, వాటి పరువు, ఇలా అన్ని కోణాల్లోనూ చూసుకొని మరీ కొనుగోలు చేయాలి. వాటి అనుభవజ్ఞులైన వారిని వెంట తీసుకుని వస్తారు కొనుగోలుదారులు. ఒక్కొక్క పొట్టేలు ఒక్కో ధర పలుకుతూ ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినకూడదని ప్రచారం జరుగుతుంది. దీంతో చికెన్ తినటం మానేశారు ప్రజలు. ప్రత్యామ్నాయంగా ప్రతి ఒక్కరూ మటన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ధర ఎక్కువైనా పొట్టేలు, మటన్ క్వాలిటీ వెతుక్కొని తింటున్నారు. దీంతో తాడేపల్లిగూడెం మేకల మార్కెట్ కిటకిటలాడుతుంది. మార్కెట్లో అరకొర సౌకర్యాలతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టాయిలెట్స్, మంచినీటి సదుపాయం లేకపోవడంతో పెదవి విరుస్తున్నారు రైతులు. ప్రభుత్వం దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఎవరిలో ఏ టాలెంట్ దాగి ఉందో వారికి మాత్రమే తెలుసు. విజయ సాధనలో సరైన రంగాన్ని ఎంచుకోవడంలో మన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవడమే ముఖ్యం. అది తెలుసుకుంటే సక్సెస్ నీ సొంతమైనట్లే. దానికి సరైన ఉదాహరణగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. చిన్నతనం నుంచి తనను ఎంతగానో ఆకర్షించిన చిత్రకళపై ఎంతో సాధన చేసి ఇప్పుడు తన పేరుని ప్రపంచానికి తెలిసేలా చేశాడు. మరి ఆ యువకుడి స్టోరీ ఏంటో మనము తెలుసుకుందామా?
రంగురంగుల వర్ణాలతో క్యాన్వాస్ పై అందమైన చిత్రాన్ని గీస్తున్న ఈ యువకుడి పేరు నవనీత్. కళ్ళకి పేద ధనిక అనే తేడా లేదని చెప్పడానికి ఇతనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన నవనీత్ చిన్నప్పుడే తండ్రి మరణించారు. బొమ్మలు గీయటం అంటే నవనీత్కు ఎంతో ఇష్టం. చిన్నతనం నుంచి చిత్రకళపై ఆసక్తి కనబరిచేవాడు. ఏదైనా రూపం నచ్చిందంటే చాలు దాన్ని అచ్చుగుద్దినట్లు గీయడం నవనీత్ ప్రత్యేకత. తండ్రి మరణించాక తల్లి కుట్టు మిషన్ కుడుతో నవనీత్ను చదివిస్తుంది. అంతేకాదు కళను గుర్తించి ప్రోత్సహించింది. తక్కువ కాలంలోనే చిత్రకళలో పట్టు సాధించాడు. అందర్లా కాక చిత్రలేఖనంలో ప్రత్యేకత చాటాలని భావించాడు. మా అబ్బాయి పేరు పంతం నవనీత్. మా అబ్బాయి చిన్నప్పటి నుండి ఆర్ట్ తోటి వాడి చదువు ప్రారంభమైంది, కానీ మేము అప్పుడు గుర్తించలేదు. తర్వాత వాడికి చిన్న చిన్నగా పెన్సిల్ మీదనే కానీ నిబ్బుల మీదనే కానీ డ్రాయింగ్ చేయడం వాడు చిన్నప్పటి నుండి చేసేవాడు. ప్రతి ఒక్కటి కొత్త కళ బయటపడాలనే ఉద్దేశంతో వాడు చిన్న చిన్నగా చాలా చిన్నప్పుడే చేసిండు. అది మేము అప్పటి వరకు మాకు తెలియదు. తర్వాత హాస్టల్లో వేసాము. హాస్టల్లో వేసిన తర్వాత అక్కడ వాళ్ళు కూడా గుర్తించారు. అక్కడ గుర్తించిన తర్వాత అక్కడ చేసిన పర్ఫార్మెన్స్కి శ్రీ రామానుజం వారు అక్కడ అవార్డు తీసుకున్నాడు వారి చేతుల ద్వారా. అట్లా తర్వాత మళ్ళా 10th అయిపోయిన తర్వాత ఇంటర్ నారాయణ కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడికి వెళ్ళి మాకు తెలియకుండానే ఈ బీఆర్క్ అనే స్టడీ ఉంటుందని కూడా మాకు తెలియదు. తర్వాత వాడు మాకు తెలియకుండానే ఎంసెట్ రాసిండు. తర్వాత బీఆర్క్ రాసి దానిలో టాప్ 10లో సెలెక్ట్ అయిపోయిండు. అది లాస్ట్ పీరియడ్లో నాగ్పూర్లో సెలెక్ట్ అయ్యి అక్కడ NIT నాగ్పూర్లో సీటు ఇచ్చేసిండు. ఆ నిమిషంలోనే మా హస్బెండ్ కూడా ఇదైపోయినా కూడా వాడికి బాధన అనుభవించుకుంటూ బాధపడుకుంటూ తను అక్కడ స్టడీ పూర్తి చేసిండు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళా కొద్ది గ్యాప్లో ఈ కళలు అనేది వాడు ప్రారంభం చేసిండు, బయటికి కనపరిచేటట్టు చేసిండు. తర్వాత మాకు ఇది స్టడీ వదిలిపెట్టి మళ్ళీ నువ్వు ఈ కళలను చేస్తా అంటే దీనికి అనుకుంటూ మా గురించి మళ్ళీ మాస్టర్స్ IITలో ముంబైలో చదువుకున్నాడు. తర్వాత వాడికి జాబ్ వచ్చింది, శాంసంగ్లో జాబ్ వచ్చింది. ఒక 1 year చేసినా తనకి తృప్తి కాలేదు. దాని తర్వాత నేను బయట ప్రపంచానికి తెలియజేయడానికి నా కళలు బయట పెట్టాలనుకొని వాడు బయట చేసుకుంటూ మాకు తెలియేటట్టు చేసినా కూడా మాకు అర్థం కాలేదు. తన చదువే కానీ తన ఆర్టే కానీ తన కళలే కానీ తన స్టోరీసే కానీ ఇవన్నీ తనకు చేసుకుంటూ ఇవన్నీ స్టడీ చేసుకుంటూ పిల్లలకు ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో అంతటా తిరుగుకుంటూ ఎక్కడ వాళ్ళు పిలిస్తే ప్రొఫెసర్లు పిలిస్తే అక్కడికి పోయి అక్కడ చేసి వచ్చిండు. మళ్ళీ నితిన్ గడ్కరీ తోటి కూడా అవార్డు తీసుకున్నాడు. నవనీత్ కుంచె నుంచి జాలువారే అందమైన దేవుని రూపాలు, వివిధ రూపాలు, బొమ్మలు, చెట్టు, పుట్ట ఏదైనా సరే అలా ఆయన చిత్రాలపై ఒక్క లుక్కేస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. ఒకటో రెండో కాదు, చాలా రకాల పెయింటింగ్స్ అద్భుతంగా వేశాడు నవనీత్. రంగులు ఉంటేనే పెయింటింగ్కి అందం వస్తుందని అనుకుంటాం, కానీ నవనీత్ పెన్సిల్ ఆర్ట్స్, నలుపు తెలుపు బొమ్మలు కూడా అదిరిపోవాల్సిందే. ఏ బొమ్మైనా గీస్తే ఆ చిత్రానికి ప్రాణం పోసే కళాకారుడు నవనీత్. ఇతడు గీసే దేవుడి చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టిపడాల్సిందే. మహాకుంభమేళాలో అఘోర రూపంలో ఉన్న త్రిమూర్తుల దేవతా రూపాలను గీసినవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఢిల్లీ IITలో చదవడం, అలాగే ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్స్, దాంతోపాటు స్టోరీ టెల్లింగ్లో తానుకున్నటువంటి విద్యాభ్యాసం పూర్తి చేయడం, రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో కూడా తనటువంటి చైతన్యాన్ని ఏదైతే కళారూపంగా ఉందో దాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తన స్టోరీ ప్రపంచానికి పరిచయం చేయడానికి వచ్చినటువంటి ఆంధ్రవతి రిపోర్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఏదైతే నవనీత్ చేసినటువంటి ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నాన్ని గతంలో తాను విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీద కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అయితే తెలంగాణలో ఇప్పుడున్నటువంటి నవనీత్ ఏదైతే ఉందో దాని ప్రపంచం కొంచెం తెలియకపోవడం కొంత బాధాకరం. ఉస్నా ప్రాంతం ఏదైతే ఉందో ప్రాంతంలో కొంత వెనుకబాటు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారుడు ఏదైతే ఉందో తాను ప్రపంచ స్థాయిలోనే ఉన్నటువంటి ఏదైతే తనకున్నటువంటి స్కిల్ ఉందో తాను వరల్డ్ వైడ్గా రికార్డుగా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఆర్ట్గా తనకున్నటువంటి స్కిల్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి తన ప్రొఫెసర్స్ కానీ తనకున్నటువంటి సీనియర్స్ కానీ వాళ్ళు చూసినటువంటి
విషయంలో, తాను వేసినటువంటి స్కెచ్ విషయంలో కానీ, పెయింట్ విషయంలో కానీ, తను వేస్తున్నటువంటి మూమెంట్స్ చూసి ఇండియాలోనే ఫాస్టెస్ట్ ఆర్టిస్ట్గా పిలిచేవారు కానీ చెప్తున్నటువంటి విషయం. ఎదురుగా ఉన్న ఎవరి బొమ్మైనా నిమిషాలలో చాట్ పైన దింపగలడు నవనీత్. మనసులోని భావాలను అందంగా, సుందరంగా పేపర్ మీద ముస్తాబు చేయడం నవనీత్ అడిషనల్ క్వాలిఫికేషన్. ఆయన ప్రతిభకు దేశ స్థాయిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ప్రభుత్వ పథకాలపై చిత్రాలను గీస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఎన్ఐటి బాంబేలో ఆర్కిటెక్ట్ చదువు పూర్తి చేసిన ఈ కళాకారుడు చిత్రాలతో పాటు 3D డిజైనింగ్, ఇండ్లలో వాల్ బొమ్మలను కూడా వేస్తాడు. తనకు కళపై ఎంత ఆసక్తి ఉన్నా 10 మందికి తన కళను అందించాలని తపన ఉన్నప్పటికీ పేదరికం ఆయన లక్ష్యానికి అడ్డుగా మారుతుంది. తన కళకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే పుట్టిన ఊరిలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నిరుద్యోగులకు కళను నేర్పిస్తానని అంటున్నాడు నవనీత్. సో అప్పుడు నాకు అనిపించింది ఇలాంటి ఏదైతే ఈ జీవకళ ఉందో ఇది అందరికీ నేర్పిస్తే మనం ఉన్న చుట్టూతా ఎన్వైరన్మెంటే మనం నీట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి, అలా ఎక్కడో పెట్టే బదులు మన ఊర్లోనే పెట్టి ఇక్కడే స్టార్ట్ చేసేసి ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ లాగా స్టార్ట్ చేసేస్తే మనకి తెలిసిన వాళ్ళే నేర్చుకుంటారు దీని గురించి. అండ్ నేనే నాకు ముందు నుంచి ఈ బిజినెస్ మీద కంటే ఎక్కువ టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ప్రాజెక్ట్స్ నేను తీసుకునేటివి కూడా జనాలకి నేర్పించడానికే తీసుకుంటున్నాను. అలా ఇప్పటి వరకు నేను బుక్స్ మీద కూడా వర్క్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్స్ రాస్తున్నాను. అండ్ నా ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో వాటి హోల్ ప్రాసెస్ రాస్తున్నాను, దాని కథ కూడా చెప్తున్నాను. ఇవి ఎందుకు అని అంటే జనాలకి అవగాహన ఉండాలి. నేను డిజైన్ ఫీల్డ్ ఎందుకు వచ్చాను అని అంటే నాకు చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల చాలామంది ఇటువంటి కొత్త ఫీల్డ్స్ గురించి చెప్పారు. అదే వరకైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. సో ఇది ఎక్స్పోజర్ ఉంటేనే వాళ్ళు దాని గురించి చేయడం కానీ తెలుసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను. సో మేజర్గా ఫ్యూచర్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి వాళ్ళకి జనాలకి నేర్పించి వాళ్ళని కూడా ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ చేద్దామన్నది మెయిన్గా కోరిక. ఇప్పటి వరకు నేను 100కి పైగా ఆర్ట్స్ ఉన్న డిజైన్ ప్రాజెక్ట్స్ చేశాను. అందులో 50కి పైగా మ్యూరల్స్ ఉన్నాయి. హైదరాబాద్లో అన్నిటికంటే ఎక్కువ మ్యూరల్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా నేను గేమ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే మనం మొబైల్ గేమ్స్ ఆడుకుంటాము, సో దాంట్లో యానిమేటెడ్ టీజర్స్ ఉంటాయి. సో అవి కానీ, వాటి స్క్రిప్ట్స్ రాయడం కానీ, స్టోరీస్ చేయడం కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఎన్వైరన్మెంట్ మొత్తం డిజైన్ చేయడం కానీ, ఫిలిమ్స్లో సెట్ డిజైనింగ్ కోసం కానీ, లేకపోతే అప్లికేషన్స్ డిజైన్ కానీ, బ్రాండ్స్ డెవలప్మెంట్ కానీ, ఈవెన్ మన క్యాంపెయిన్ డిజైన్స్ కానీ, పొలిటిక్స్కి వాటికి. సో ఇవన్నిటి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ నేను అన్నీ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ నుంచి మేజర్గా అంటే ఇప్పుడు నేను చేసేది అది ఎన్జిఓ సర్వీస్, దేని కిందకి వస్తుందో నాకు తెలియదు, కానీ ఇది బేసిక్గా సర్వీస్ అని మాత్రం తెలుసు. అండ్ నాకేంటి అని అంటే ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అని అంటే అది ఫండింగ్ అవసరం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్లేస్ ఉంది, ఇందులో మా అంటూ ఒక 5-6 చెప్పగలుగుతా. అదే ఒకవేళ జనాలకి తెలిసిన తర్వాత చాలామంది ఇంట్రెస్ట్ చూపెడతారు. సో ఆ టైంలో ఎక్కడైనా కూర్చొని వాళ్ళకి చెప్పడానికి కానీ, అలాంటి ప్లేసెస్ కానీ దానికి కావాలంటే హ్యూజ్గా ఫండింగ్ అవసరం పడుతుంది. సో దానికోసమని మేజర్గా నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ అది ఒకసారి సాధ్యమైంది అని అంటే మనది ఇక్కడ హుస్నాబాద్ నుంచి స్టార్ట్ చేసేసి స్లోగా దాన్ని బయటికి తీసుకెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ABN.